నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో సోనియాను కలిసిన రేవంత్. ఢిల్లీలో కాంగ్రెస్ సోనియాను కలిసిన రేవంత్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఆహ్వానం. కాంగ్రెస్ తెస్తానన్న మార్పు ఇందిరమ్మ రాజ్యం ఇదేనా? 5 నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న హరీష్ రావు. ఈసీకి తెలియకుండా పిన్నెల్లి వీడియో ఎలా బయటకు వచ్చింది? కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహార శైలి మారిందన్న సజ్జల. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందన్న మోదీ. మైనారిటీల కోసం కోటా ఇస్తే యువత ఏమైపోతుందని ప్రశ్న. బీజేపీకి భారీ మెజారిటీ అసాధ్యం. కొన్ని రాష్ట్రాల్లో పార్టీ ఉనికే లేదన్న ఖర్గే. కేసీఆర్కు కవిత ముందే వివరాలు చెప్పారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సంచలన విషయాలు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 220 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జూన్ 9న ఎర్రకోటపై జెండా ఎగురవేస్తామని చెప్పారు. జూన్ 2న తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలైన సందర్భంగా ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని కోరారు. ఆవిర్భావ వేడుకలకు ఉద్యమకారులందరినీ ఆహ్వానిస్తున్నామని అన్నారు. जब जब चुनाव आएंगे तब तक मोदी जी को पाकिस्तान याद आएंगे। भाई किसने गया पाकिस्तान प्राइम मिनिस्टर बर्थडे के लिए? कांग्रेस नेता लोग थोड़ी गया। मोदी जी को जब पसंद है पाकिस्तान जाएंगे, पाकिस्तान में प्रेसिडेंट वहाँ के नेता जन्मदिन में मिलेंगे, गला मिलेगा, नहीं तो पाकिस्तान से अच्छा रिश्ते के बारे में बोलेगा। और कभी उनको पसंद है तो उनके घर के बगल में मुसलमान भी थे, रमज़ान भी अच्छा वो लोग बनाए, ये सब सारे याद आएंगे। जब कांग्रेस पार्टी चुनाव में मोदी जी को जो सवाल उठाए, पिछले 2 चुनाव में जो वादा किया था जनता को, किसान का डबल इनकम, 15 लाख रुपए जनधन खाता में हर गरीब को डालने का, और 2 करोड़ नौकरी हर साल डालने का, और हम लोग ये भी सवाल उठाए कि संविधान बदलने के लिए. ఏపీలో కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహార శైలి మారిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు. గత 10 రోజులుగా మాచర్ల సెంటర్గా టీడీపీ గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. పోలింగ్ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదని నిలదీశారు. మాచర్లతో ఇతర ప్రాంతాల్లో జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు బయటపెట్టాలని సజ్జల డిమాండ్ చేశారు. సీఎస్ను తప్పించాలని కుట్ర చేస్తున్నారని, అధికారులను తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సజ్జల ఆరోపించారు. 6,000 7,000 పోస్టల్ బ్యాలెట్ అవుట్ రైట్ కవర్ మీద నంబర్ లేదని రిజెక్ట్ చేసినట్టు నాకు గుర్తు, సీరియల్ నెంబర్ లేదని అట్లా కూడా చేశారు. ఈసారి ఏమో ఏది వద్దని వాళ్ళే అడుగుతున్నారు. ఈసీఐ ఏ గైడ్ లైన్స్ ఇచ్చినా దేశం అంతా ఎట్టుంటే అట్లా ఫాలో అయితే సరిపోతుంది. మాకైతే దాని మీద ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు. అయితే దేశం అంతా ఉన్నది ఇక్కడ ఫాలో కమ్మంటున్నాం. ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది, దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. అది తీసి, ఎందుకంటే దట్ కాంట్రావిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని, కాబట్టి దాన్ని తీసేయమని అడిగాము.
అట్లా చేయకుండా ఉంటే బాగుండేది. మరి ఎందుకు చేశారో వాళ్ళే ఈసీఐ చెప్పాలి. నాకు గుర్తుండి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో నిబంధనలను సడలిస్తూ సీఈఓ ప్రత్యేక గైడ్లైన్స్ ఇవ్వడం పట్ల వైసీపీ నేత పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై అడిషనల్ సీఈఓను కలిసి ఫిర్యాదు చేశారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ కవర్లు 13A, 13B నిబంధనలను పంపించారని తెలిపారు. గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంపు వేయాలని, స్టాంపు లేకపోయినా చేత్తో రాయకపోయినా సరే ఆమోదించబోమని చెప్పారని గుర్తు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని నిబంధన ఏపీలోనే ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. కూడా ఎలా లెక్కించాలి, ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ చేయాలి అనేది కూడా క్లియర్ కట్గా ప్రతిదీ క్షుణ్ణంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా వారు పంపించడం జరిగింది. దానిలో భాగంగా మన రాష్ట్రానికి కూడా వారు పంపించారు. ఆ పంపించిన దాంట్లో పోస్టల్ బ్యాలెట్ల గురించి కూడా క్లియర్ గా ఇచ్చారు. కౌంటింగ్ త్రూ పోస్టల్ బ్యాలెట్ పేపర్ అనే దాంట్లో కూడా వారు ఇచ్చారు క్లియర్ గా. ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ఆ కవర్ల మీద ఆర్ఓలు, ఏఆర్ఓలు లేదా కౌంటింగ్ ఆఫీసర్లు వారు తీసుకోవాల్సినటువంటి కవర్ బి, ఫామ్ 13C, అట్లాగే 13A అంటే 13A, 13B ఆ కవర్ల మీద ఏ నంబర్ల కవర్లు ఉండాలి. దానిలో ఓటరు ఆ బ్యాలెట్ పేపర్ నంబర్ రాయటం, లేకపోతే వారి పోస్టల్ వారికి ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి క్రమ సంఖ్య ఏది ఉందో దాన్ని రాయటం, వారి పోలింగ్ స్టేషన్ నంబర్ రాయటం. పోస్టల్ బ్యాలెట్ అని కూడా వైసీపీపై టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు తప్పక శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డి లండన్లోనే ఉలిక్కిపడుతున్నాడని అన్నారు. మాచర్ల నియోజకవర్గంలో దారుణాలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారణం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ అధికార దాహానికి వ్యవస్థలను ఎలా భ్రష్టు పట్టించారో మాచర్ల ఒక ఉదాహరణ అని అన్నారు. రంగనాయకమ్మ గారి మీద పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ దగ్గర నుంచి ప్రతి మహిళ మీద, ప్రతి చెల్లి మీద, ప్రతి తల్లి మీద మీరు పెట్టిన సోషల్ మీడియా పోస్టులు కానీ, ప్రతి కార్యకర్త మీద, నాయకుడి మీద, ప్రజల మీద మీరు చేసిన పైచాచిక దాడులన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాలి. చట్టం తన పంతం చేసుకెళ్తుంది. ఏ కలుగుల్లో ఉన్నా లాక్కొస్తాం, అన్నిటికీ సమాధానం చెప్పిస్తాం. సజ్జల, ఇంకా నీ పిచ్చి ప్రలాపంలో, నీ పిచ్చి మాటలో ఇవన్నీ కూడా కట్టిపెట్టు, అన్నిటికీ సమాధానాలు ఉంటాయి. మేము చేసేది వైల్డ్ ఆరోపణలు కాదు, ఉన్న వాస్తవాలను చెప్తున్నాం. మేము టెర్రరైజ్ చేసే పరిస్థితి లేదు. రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మీరే టెర్రరైజ్ అవ్వబోతున్నారు. దేశం ఉలిక్కిపడద్దు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆల్రెడీ లండన్లోనే ఉలిక్కిపడి టీవీలు పాల్గొడుతున్నాడని తెలిసింది. కాబట్టి ఇంకా ఈ పిచ్చి ఆలోచనలు, పిచ్చి మాటలు మానేయమని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా చాలా సచ్చీలుడని, ఎటువంటి గొడవలకు వెళ్ళడని మాట్లాడుతూ ఉన్నాడు సజ్జలాడు. మరి చంద్రయ్య గారి పేక్కోసింది ఎవరో? మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఈ హత్యలు కానీ, దుర్మార్గాలు కానీ, దోపిడీ కానీ, చిన్న బాటిల్ లిక్కర్ సీసా మీద కూడా 60 రూపాయలు దోపిడీ. అదేవిధంగా గ్రానైట్ లారీల మీద వేల రూపాయల దోపిడీ, ఒక్కొక్క లారీ మీద 6,000, 12,000 దోపిడీ. వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించి మాచర్లలో మీ వైసీపీ ప్రభుత్వ అధికార దాహానికి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి ఎట్లా నాశనం చేశారో మాచర్లో ఒక సజీవ తార్కాణం. ఇదొక ఉదాహరణ. ఇదే చాలా ప్రాంతాల్లో చేశారు. వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు సమాధానం చెప్పాలి. మీరు ఎక్కడ ఏ కలుగుల్లో ఉన్నా బయటికి లాక్కొస్తాం, అన్నిటికీ మూల్యం చెల్లించుకోవాలి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 3 కేసుల్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. కౌంటింగ్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి కోర్టు బెయిల్ ఇవ్వడంతో పాటు జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది. తర్వాత పిన్నెల్లిపై మరో 3 కేసులు నమోదయ్యాయి. మొత్తం 4 కేసులున్నాయి. ఒక దాంట్లో ముందస్తు బెయిల్ వచ్చింది. మిగిలిన 3 కేసులపై నిన్న విచారణ జరిగింది. మే 13న అల్లర్లకు కేసుకు సంబంధించి పిన్నెల్లిపై తాజాగా 3 కేసులు నమోదయ్యాయి. పాల్వాయి గేట్ వద్ద బూత్ నంబర్ 202లో టీడీపీ ఏజెంట్పై గొడ్డలితో దాడి, కారంపూడిలో సీఐపై దాడి, పాల్వాయి గేట్ బూత్ నంబర్ 202 వద్ద నాగశిరోమణి అనే మహిళపై దాడి జరిగింది. ఈ 3 ఘటనలకు సంబంధించి పిన్నెల్లిపై 3 కేసులు నమోదు కాగా
బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులపై లాఠీచార్జ్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఆందోళనకు దిగ్గ పోలీసులు వారిని నియంత్రించే క్రమంలో కాస్త తోపులాటకు దారితీసింది. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. రైతులపై లాఠీలు ఝుళిపించడం దారుణమని అన్నారు. ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అనే నిలదీశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝుళిపించడం దారుణం, అత్యంత బాధాకరమని అన్నారు. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు, విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 5 నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. రైతన్నలపై లాఠీళ్లు ఝుళిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల టెండర్లలో భారీగా కుంభకోణం జరుగుతోందని అన్నారు బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి. టెండర్లో పాల్గొన్న బిడ్డర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే వైజాగ్లోని వేరువేరు బ్యాంకుల్లో డబ్బు జమ చేస్తున్నారని ఆయన అక్కడి నుంచి ఢిల్లీకి చేరుతున్నాయని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక కాంగ్రెస్ నేతల హస్తముందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అధికారికంగా రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయకపోవడం వెనుకున్నట్టు ఆంతర్యం ఏంటి? ఇప్పటి వరకు బియ్యం కుంభకోణం సంబంధించినటువంటి టెండర్లను రద్దుపరచలేదు. ముందుగా వారు ఏమంటారంటే మొన్న పత్రికా సమావేశంలో చాలా తెలివిగా అసలు బియ్యం టెండర్ల ప్రక్రియ అనేటువంటిదే ముందుకు పోలేదు, దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం కూడా చేయలేదని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఎల్జీ ఇండస్ట్రీస్ సంబంధించి సన్న బియ్యం టెండర్ దక్కినట్టు వారికి ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసింది మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తరఫున. కానీ వారు ఏం సంబంధం లేనట్టు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కోరారు. ఫోన్ ట్యాపింగ్ను ఆషామాషిగా తీసుకోవద్దన్నారు. మొత్తం తెలంగాణ సమాజాన్ని ఫోన్ ట్యాపింగ్ ఆందోళనకు గురిచేస్తోందని, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కు ఆదేశించారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళు రాజకీయ నాయకులైనా పోలీసు అధికారులైనా ఉపేక్షించవద్దంటూ కోరారు. అందుకే నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, స్వపక్షంలో ఉన్నా కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, డీజీపీ గారు దీన్ని ఆషామాషి వ్యవహారంగా దయచేసి మీరు తీసుకోవద్దు. తెల్లబట్టలు వేసుకున్న రాజకీయ నాయకుల నిబద్ధతకు, కాకి చొక్కా వేసుకున్న పోలీస్ ఆఫీసర్ల నిజాయితీకి పరీక్ష ఇది. ఖచ్చితంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ ఆర్డర్ చేసిండ్రో, సమాజంలో ఉన్న పెద్ద వ్యక్తుల చరిత్రను మల్లం చేసే ప్రయత్నం చేసి బ్లాక్ మెయిలింగ్ కు, లూటీకి పాల్పడ్డారో వాళ్ళు కాకి చొక్కా వేసుకున్న వాళ్ళైనా, తెల్లబట్టలు వేసుకున్న రాజకీయ నాయకులైనా వాళ్ళందరూ కూడా కటకటాల వెనక ఉండాల్సిందే. దానికి మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి ప్రజాస్వామ్యవాదిగా 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాం మేమందరం కూడా, మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నో ప్రజా పోరాటాలు చేసిన చరిత్ర మా అందరికీ ఉంది, ఉద్యమాలు చేసినాం ప్రజల తరఫున. కానీ ఈ రోజు మొత్తం తెలంగాణ సమాజాన్ని కలుషితం చేస్తున్న, ఆందోళనకు గురి చేస్తున్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ, ఫోన్ ట్యాపింగ్ దారుణాలు ఖచ్చితంగా ప్రజల ముందుకు రావాలా. దానికి మీరు సీరియస్ గా తీసుకొని నిజాయితీతోటి ఎంక్వైరీ చేయించి ప్రతి ఒక్క పౌరుడు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ లో బాధకు గురైండో, కొన్ని వేల మంది ఉండరు నాకు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ పనులు పెండింగ్లో పడ్డాయని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. చారిత్రక కట్టడం అనే సాకు చూపిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. మేము వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సౌకర్యాలు పెంపొందించగలిగితే పేషెంట్లకు మంచి చికిత్స దొరుకుతుంది అని అంటున్నారు. అది నేను అనుకోవటం చాలా గొప్ప ఆశయం. అది మనం అర్థం చేసుకోవాలి, ప్రపంచం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడున్న ఈ స్థలం సరిపోవట్లేదు, ఈ ఆసుపత్రి సౌకర్యాలు సరిపోవటం లేదు. అన్నీ కూడా దాదాపు తక్కువ మంది పేషెంట్లు ఉన్న కాలానికి తగ్గట్టుగా ఇవన్నీ రూపొందించారు. ఇప్పుడు సరిపోవట్లేదు ఈ సౌకర్యాలు. దీన్ని పెంచాలి. ఈ పెంచకుండా మేము ఏం చేయగలం అనేదే ఈ డాక్టర్ల బాధ, ఆవేదన. ఈ ఆవేదన అనేది ఒక మంచి మానవతా దృక్పథం నుంచి పుట్టింది.
ఇవాళ దానికి తగ్గట్టుగా ఉస్మానియా ఆసుపత్రిని మెరుగు చేయాల్సిన అవసరం ఉంది. హెరిటేజ్ వివాదం ఒకటి ఉంది, దాన్ని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వాలు మొత్తంగానే ఆసుపత్రిని పునరుద్ధరించవలసిన అవసరాన్ని విస్మరించినాయి. దాన్ని మేము తీవ్రంగా ఇవాళ అందరూ కూడా ఖండిస్తూ మొత్తం మీదనైతే ఒక పరిష్కారం వెతుక్కోవాలి, ముందుకు సాగాలి అనేదే అందరూ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 101వ జయంతి సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు ప్రజలు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కు వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. ఉదయమే ఎన్టీఆర్ ఘాట్కు వెళ్ళిన అలాగే కళ్యాణరామ్ జూనియర్ ఎన్టీఆర్ తన తాత ఘాట్ వద్ద అంజలి ఘటించారు. పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తమకు తాతతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ తదితరులు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను బాలకృష్ణ కొనియాడారు. ఎన్టీఆర్ అంటే ఒక శక్తి అని, తెలుగువారికి ఆయన ఆరాధ్య దైవమని అన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ తొలుత చదువుకే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఎన్టీఆర్ అంటే నటనకు విశ్వవిద్యాలయమని అన్నారు. సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ఒకే పంథాలో వెళుతున్న రాజకీయాలను మార్చారని గుర్తు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారని, ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చారని కొనియాడారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన పెట్టిన పథకాలని ఇప్పుడు అన్ని పార్టీలు అవలంబిస్తున్నాయని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ఒక శక్తి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, అంటే ఎన్నట్టే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అలాగే ఆయన మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చిన కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన నేత ఎన్టీఆర్ అని ఆయన కుమార్తె బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఎన్టీఆర్తోనే తెలుగువారి సత్తా ప్రపంచానికి తెలిసింది. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే సినీ రాజకీయ రంగంలో ప్రభంజనం. ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్తామని పురంధేశ్వరి అన్నారు. తారక రామారావు గారు ఒక పేరు, ఒక వ్యక్తి కాదు. వారు ఒక సంచలనం అని చెప్పి మనందరికీ తెలుసు. ఏ రంగంలో కాలు పెట్టినా కూడా ప్రపంచనాన్ని సృష్టించినటువంటి మహనీయులు వారు. చలనచిత్ర రంగంలో 320 సినిమాలకు పైగా వారు నటించి రాజు నుండి నిరుపేద వరకు, దేవుడు నుండి రాక్షసుడి వరకు, నాయకుడి నుండి ప్రతి నాయకుడి వరకు ప్రతి పాత్రలో జీవించి ఈరోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారు. వారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత, ప్రజా ప్రస్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారాన్ని ప్రాప్తించడానికి మాత్రమే కాదు, ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ప్రజలకి నిజంగా రాజకీయాలకి ఒక సరికొత్త నిర్వచనాన్ని పలికినటువంటి మహనీయులు వారు. ఈనాడు వారు చిరస్మరణీయులుగా ప్రతి ఒక్కరి తెలుగు హృదయాల్లో ఉన్నారు అని అంటే తెలుగు వారికి ఒక ప్రత్యేక భాష, ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి ఉన్నది అని చెప్పి ప్రపంచానికి చాటినటువంటి నేపథ్యంలో ఈరోజు తెలుగు వారందరి హృదయాల్లో కూడా చిరస్మరణీయులుగా వారు నిలిచి ఉన్నారు. వారికి నా నివాళులు అర్పిస్తూ వారి చల్లని చూపు కేవలం వారి కుటుంబం మీద మాత్రమే కాకుండా తెలుగు వారందరి మీద కూడా. వైఎస్ జగన్కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి మంచి పరిపాలన నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 4 తర్వాత జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుందని చెప్పారు. జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని, అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవు. రేపు 4వ తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మధ్య గొడవ జరిగింది. దచ్చన్న దారిలో త్యాగాల పాట ఆవిష్కరణ సభలో వారిద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. జూన్ 2వ తేదీన జరిగే తెలంగాణ ఉద్యమకారుల సన్మానానికి ఎవరు వెళ్లొద్దని పాశం యాదగిరి చెప్పారు. తర్వాత మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఉండగా ప్రభుత్వ తీరును తప్పుపడుతూ పాశం యాదగిరి ఆయన చేతిలోని మైకును లాక్కోవడం గొడవకు కారణమైంది. శ్రీరాములు యాదవ్ ఎంతమంది ఒక్క భువనగిరిలో 18 మందిని ఆంధ్ర పెట్టుబడి గౌరవించే నాయకుడు దొరికినప్పుడు మనం ఆదరించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం చెప్తా ఒక్క నిమిషం ఇది సందర్భం కాదు మీరు మాట్లాడడం తప్పు, 100% తప్పు. నేను మీ ద్వారా తప్పు అంటున్నాను. ఇంత సందర్భమే కాదు, మీరు మాట్లాడకూడదు. అట్లా సందర్భమే కాదు, మీరు మాట్లాడే సందర్భం కాదు. అది ఎట్లా మాట్లాడతారు మీరు? అరే మన ఆదరించలేదు. ముఖ్యమంత్రి రెడీ ఉంటే మీరు రానంటే ఏమన్నట్టు? అది కాంట్రాక్ట్ చేయడానికి వచ్చిరా మీరు? మీ వ్యక్తిగత స్టేట్మెంట్ బయట ఇవ్వండి, ఇక్కడ కాదు కదా. జూన్ 2న జరిగేటటువంటి సందర్భము మన తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ. అది మీరు కాంట్రాక్ట్ చేస్తే ఎట్లా వద్దన్నా? ఇది సందర్భం కాదు. ప్రతి దగ్గర ఒక్కటి వినండి, మీరు ప్రతి దగ్గర ఇప్పుడు రాజకీయ అవసరాలు వేరు. రేపు తెలంగాణ కోసము మీరు తప్పు మాట్లాడుతున్నారు. మాట్లాడతారు మీరు? శ్రీరాములు యాదవ్ ఎంతమంది ఒక్క భువనగిరిలో 18 మందిని ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర పాలకులు పుట్టన పెట్టుకున్నారు. 18 మందిని చంపారు. నయం లేడు, గీం లేడు, పోలీసులతో చంపించారు. ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు మీ పక్కన ఊరుకుంటామా? మేము ఇప్పుడు ఉన్నారు కదా, అధికారంలో క్షమాపణ చెప్పాలి, సంజాయించాలి. ఆ రోజు కమిషనర్గా ఉన్నవాడే ఈరోజు మీ పార్టీలు ఉంటే ఏమనాలి? మేము అడుపు మండదా మాకు? మేమైతే రేపు 2వ తారీఖు నాడు రాము, చెప్తున్నాం కోదండ రాము గారు, మేము రాము. అక్కడికి వచ్చే వాళ్ళని ఎవరు పోతారని కూడా చెప్తాం. తెలంగాణ వాళ్ళను వద్దని చెప్తాం మేము. వినాలే మేడం, వినాలి. అటు నిరంతర జాగరూకత. ఇట్లనే అన్నారు కేసీఆర్ 5 ఏళ్ళు. ఎవరు కాంగ్రెస్ తెలంగాణ తెచ్చింది, ఒప్పుకోవాలి. అది 41 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి సోనియా గాంధీకి ఇచ్చింది. ఆ తర్వాత సోనియా గాంధీ అమర త్యాగాలని చూసి బిల్లు పెట్టింది. అప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? పార్లమెంట్లో కూడా లేడు. 5 ఏళ్ళు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబం నివాసం ఉంటున్న ప్రజాభవన్లో బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పడంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్ డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్కు చేరుకుని అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసీపీ మనోహర్ కుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి తన సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్స్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్, జిమ్, గార్డెన్, పరిసర ప్రాంతాలను అణువణువున డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అంటే మీరు ఉంటారు, బట్టి విక్రమార్క గారు ఉంటారు, ఇద్దరు ఉంటారు మేడం. మేడం వచ్చే అవకాశం ఇస్తే కావాలని చేస్తున్నాను వచ్చా? అంటే ఉమ్మడి కాంగ్రెస్ హయాంలో వచ్చింది కావాల్సి, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో వచ్చింది కావాలి. ఇప్పుడైతే ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి లోపలికి రావడానికి ఫుల్ ఎంట్రన్స్, అంటే స్వేచ్ఛగా వస్తున్నారు, అందరినీ రాణిస్తున్నాం. చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠాను అరెస్టు చేసి 16 మంది చిన్నారులను కాపాడారు. బాలబాలికల్లో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల మేడిపల్లిలోని చిన్నారి విక్రయంతో ముఠా వ్యవహారం బయటపడింది. 4 రోజుల క్రితం విజార్దిగూడలో 4,50,000కు ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. ఆమెతో పాటు సహకరించిన మరో 2 అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు జరపడంతో ముఠా గుట్టురట్టయింది.
One child was 23 days and the second child was about 2 months. Now these another 11 children. The age group is between 2 months to newly born up to 2 years. 2 months to 2 years. No, they may not be orphans because this entire thing is for the money. Of course, for the end users, they want to get the children because they don't have children because of whatever medical issue. But in the process, all the Anni agents, they are all getting profit out of it. So at the first level, they are procuring as cheap as 50,000 to 1 lakh, and thereafter again further they are selling for 2.5 lakhs, and then by the time it reaches the hands of the parents, the price goes up to 4 to 5 lakhs. They are not orphans. All of them have parents. No, we cannot disclose the name of the informer. Sir, parents మీద యాక్షన్ ఉంటుందా సార్? You can do that. You can take. We cannot speak it over on this. సార్, ఇది ఫస్ట్ టైం ఆఫెన్స్ గతంలో ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉంది సార్ వీళ్ళపై? Criminal history is there. Out of these people, there are the 3 accused people. That is this Padma. ఢిల్లీ మద్యం కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఈడీ, సిబిఐ వాదనలు విన్న హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తీర్పు రిజర్వ్ చేశారు. నిన్న కవిత తరపున ముగిసిన వాదనలు వినిపించారు. సిబిఐ, ఈడీ దర్యాప్తుకు సహకరించిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది కోరారు. మంగళవారం ఈడీ, సిబిఐ వాదనలు విన్నది కోర్టు. ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తూ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత కింగ్ పిన్ అని పేర్కొన్నారు. లిక్కర్ కేసులో అక్రమ సొమ్ము ఆమెకు చేరిందని, దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్లు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమైంది. అయితే ఓట్ల లెక్కింపులో బీజేపీ అవకతవకలకు పాల్పడి ప్రజా తీర్పును మార్చే ప్రయత్నాల్లో ఉందంటూ కమలనాథులపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి పౌర సంస్థలు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రక్రియను కాపాడాలంటూ రిటర్నింగ్ అధికారులకు పిలుపునిచ్చాయి. కౌంటింగ్ను నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా జరపాలని కోరుతున్నాయి. జూన్ 4న వెలువడే లోక్సభ ఎన్నికల ఫలితాలపై దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచిన నేపథ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుందన్న ఆసక్తి నెలకొంది. 10 ఏళ్లుగా ప్రతిపక్ష పార్టీకే పరిమితమైన హస్తం నేతలు ఇప్పటికైనా దేశాన్ని ఏలాలని కలలు కంటున్నారు. మోదీని గద్దెదించి అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇప్పటికే 2 సార్లు కేంద్రంలో చక్రం తిప్పిన బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలన్న తపనలో ఉంది. ఇందుకోసమే ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడే ప్రయత్నాల్లో ఉందని పౌర సంస్థలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను కాపాడాలని కోరుతూ 120కి పైగా సంస్థలు దేశంలోని 543 స్థానాల్లోని రిటర్నింగ్ అధికారులకు పిలుపునిచ్చాయి. కౌంటింగ్ను నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఇటీవల బెంగళూరులో సంస్థలు సమావేశమయ్యాయి. పరకాల ప్రభాకర్, తీస్తా సెతల్వాడ్, మాజీ ఐఏఎస్ ఎంజీ దేవసహాయం, రిటైర్డ్ మేజర్ జనరల్ ఓంబేద్కర్, క్యాబినెట్ సెక్రటేరియట్ రిటైర్డ్ జాయింట్ సెక్రటరీ రవి జోషి, ఫ్రాంకో థామస్, నూర్ శ్రీధర్ తదితరులు ఈ సంస్థల తరపున ప్రాతినిధ్యం వహించారు. ఈ భేటీకి ఇండియా కూటమికి చెందిన ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. సమావేశానికి హాజరైన సంస్థలు, పార్టీ నేతలంతా బీజేపీ అధికారం కోసం కుట్రలు చేస్తోందన్న అభిప్రాయానికి వచ్చాక ఎన్నికల ప్రక్రియను బాధ్యతాయుతంగా నడిపించాలని, కౌంటింగ్ను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరుతూ లేఖ రాసింది. ఆ లేఖలో ఎన్నికల కోడ్ను అధికార పార్టీ బీజేపీ నేతలు ఉల్లంఘిస్తున్నా ఈసీ చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొంది. అందువల్లే ఆర్వోలైన ఎన్నికల ప్రక్రియలోని తటస్థతను కాపాడాలంటూ పలు సూచనలు చేశాయి. పోలింగ్ బూత్ల వారీగా పోలైన ఓట్ల వివరాలు నమోదయ్యే ఫామ్ 17C ప్రతి అభ్యర్థి వద్ద ఉండేలా చూడాలని, ఫామ్ 70Cలోని వివరాలను సరిపోల్చే ఫామ్ B కూడా అభ్యర్థులకు జారీ చేయాలని, మొత్తం లెక్కింపు ప్రక్రియ అభ్యర్థుల సమక్షంలో జరిగేలా చూడాలని కోరింది. అంతేకాదు వీడియో రికార్డింగ్ జరిపించాలని, ఓట్ల లెక్కింపులో ఎలాంటి తొందరపాటు పనికిరాదని, అవసరమైనప్పుడు 1కి 2 సార్లు ధృవీకరించుకోవాలని సలహా ఇచ్చాయి. బీజేపీపై చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇస్తున్నారు కమలనాథులు. ఎన్నికల సంఘం ఈవీఎంలపై కాంగ్రెస్ నాయకుల అనుమానాలు లాజిక్ లేకుండా ఉన్నాయని అఖిలేష్ మిశ్రా మండిపడ్డారు. మరోపక్క జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాల కోసం యావత్తు దేశం ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఫలితాలపై తమ రాజకీయ భవిత్యం ఆధారపడి ఉండటంతో టెన్షన్లో ఉన్నారు అభ్యర్థులు. ఇక కౌంటింగ్కు సమయం ఆసన్నం కావటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లలో మునిగారు. ఈ నేపథ్యంలోనే భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరోపక్క ఫలితాలపై దేశవ్యాప్తంగా బెట్టింగ్ జోరందుకుంది. పంద్యాల కారణంగా లక్షలు కాదు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. మరోసారి బీజేపీ అధికారంలో వస్తుందని, మూడవసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్ కొడతారన్న ధీమాలో ఉంది కాషాయ దళం. అటు ఇండియా కూటమి కూడా ఇదే రేంజ్లో తమకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. మరి ఎవరి కలలు నెరవేరుతాయి? దేశాన్ని ఏలేదెవరు? ఢిల్లీలో చక్రం తిప్పేది ఎవరన్నది తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 కేవలం 4-5 కుటుంబాల ఎజెండా మాత్రమేనని, అది కాశ్మీర్ ప్రజల ఎజెండా కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 370ని తొలగిస్తే మంటలు వస్తాయని భయపెట్టేవారన్నారు. మైనారిటీల అభివృద్ధి కోసం కోటా ఇస్తామని విపక్షాలు అంటున్నాయని, యువత ఏమైపోతారని ప్రధాని నిలదీశారు. టెండర్లలోనూ మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు వారు సిద్ధమవుతున్నారని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కోసం పోరాటం చేస్తూ ఉంటే తాను దళిత, ఆదివాసీ, ఓబీసీల కోసం పోరాటం సాగిస్తున్నానని మోదీ అన్నారు. ये माइनॉरिटी के लिए कोटा होगा तो मेहनत करने वाला मेरा नौजवान जाएगा कहाँ जी? उनका क्या होगा? दूसरा उन्होंने कहा कि देश में अब जो टेंडर होंगे उस टेंडर में भी वे माइनॉरिटी के लिए आरक्षण करेंगे. मतलब ये हुआ कि आज मान लीजिए कोई कहीं पर बहुत बड़ा महत्वपूर्ण ब्रिज बन रहा है, उस ब्रिज में कौन ब्रिज बनाएगा? तो जिसके पास ट्रैक रिकॉर्ड है, जिसके पास संसाधन है, जिसके पास कैपेबिलिटी है, जो परफॉर्म कर सकता है, सारे उसकी जो रिक्वायरमेंट उसकी पूरी करता है, उसमें कंपटीशन होती है और कंपटीशन में जो निकलता है उसको टेंडर मिलता है. ये कहते नहीं, ये सब बाद में. अब मुझे बताइए, अगर इसी प्रकार से सिर्फ धर्म के आधार पर कोटा दे देंगे, वो ब्रिज बनेगा, लोग मारे जाएंगे तो कौन जिम्मेवार होगा? क्या वोट बैंक के लिए आप आने वाली पीढ़ियों को भी तबाह करना चाहते हैं? तो ये ऐसे विषय थे जो कांग्रेस ने अपनी वोट बैंक की खातिर मैदान में उतारे. तब मेरा कर्तव्य बनता है कि मैं मेरे दलित भाइयों के अधिकार के लिए लड़ूं, मेरे आदिवासी भाई बहनों के अधिकार के लिए लड़ूं, मेरे ओबीसी पिछड़े भाई बहनों के अधिकार के लिए लड़ूं, और इसलिए मैं लड़ाई लड़ रहा. 370 ये सिर्फ एक 5-4 परिवारों का ही एजेंडा था जी. ये न कश्मीर की जनता का एजेंडा था, न देश के लोगों का एजेंडा था. ये अपने फायदे के लिए ये 370 की ऐसी एक दीवार बना के बैठे थे ताकि कोई झोंक न पाए, और कहते थे 370 हटेगी तो आग लग जाएगी. वो कहते थे 370 हटेगी तो कश्मीर चला जाएगा. आज ये सत्य हो गया कि 370 हटने के बाद ज़्यादा एकता की अनुभूति हो रही है, कश्मीर के लोगों का अपनापन ज़्यादा बढ़ रहा है, और इसलिए इसका सीधा परिणाम चुनावों में भी दिखाई देता है, टूरिज्म में दिखाई दे रहा है. G20 समिट वहाँ होती है, बड़े शान से कश्मीर ने उनका स्वागत किया पूरी दुनिया का. और इसलिए ये कैसे झूठी दीवारें खड़ी कर करके देश को टुकड़ों में देखा गया, इसका ये उदाहरण है, और उसको मैंने ध्वस्त किया है. రెమల్ తుఫాను పశ్చిమ బెంగాల్లోనూ బంగ్లాదేశ్లోనూ బీభత్సం సృష్టించింది. తుఫాను బీభత్సానికి 16 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్లో కురిసిన వర్షాలకు డజన్ల కొద్దీ గాయపడ్డారు. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు పలు ఇళ్లు కూలిపోయాయి. విద్యుత్ లైన్లకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో జనం ఇబ్బందులు పాలయ్యారు. పలు చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. చాలా చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పలు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. చాలా ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. బంగ్లాదేశ్, భారతదేశంలో 16 మందికి పైగా చనిపోయారు. మణిపూర్లో కొండ చర్యలు విరిగిపడడంతో రోడ్లు కోతకు గురయ్యాయి. ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. సహాయ కార్యక్రమాలు మొదలయ్యాయి. బంగ్లాదేశ్లోని ఓడరేవు మోంగ్లా, బెంగాల్లోని సాగర్ దీవుల మధ్య తుఫాను ఆదివారం రాత్రి తీరం దాటింది. আমাদের এখানকার তোমার চিত্র দেখেন, వరుసగా దిగి వచ్చిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. తులం బంగారం రేటు ఇవాళ 250 రూపాయలకు పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 270 రూపాయలు పెరిగి 72,700 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర తులానికి 250 రూపాయలు పెరిగి 66,650 వద్దకు చేరింది. ఇక వెండి కూడా బంగారం దారిలోనే నడిచింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర 1,500 రూపాయల మేర పెరిగింది. దీంతో కిలో వెండి రేటు ప్రస్తుతం 97,500 రూపాయల స్థాయికి చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 75,585.40 పాయింట్ల వద్ద లాభాలు ప్రారంభమైంది. ఇంట్రాడేలో 75,083
75,585 మధ్య కదలాడింది. చివరికి 220 పాయింట్ల నష్టంతో 75,170.45 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 44.30 పాయింట్ల నష్టంతో 22,888.15 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 83.18గా ఉంది. సెన్సెక్స్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఏషియన్ పెయింట్స్, విప్రో, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభపడ్డాయి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.